నగరంలో మార్కెట్లలో లభిస్తున్న నిత్యావసర సరుకులు అసలువేవో నకిలీదేదో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది కేటుగాళ్లు బ్రాండెడ్ కంపెనీ లోగోలు, స్టిక్కర్లతో నకిలీ వస్తువులు తయారు చేసి మార్కెట్లోకి విక్రయిస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి మూటా గురించి సంచలన విషయాలు బయటికి వచ్చాయి. రాజస్థాన్కి చెందిన శ్యామ్ బాటి, కమల్ బాటి జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి కాచిగూడ ప్రాంతంలో స్థిరపడ్డారు. వచ్చిన కొత్తలో ఇద్దరు కిరాణా షాపులు నిర్వహించారు. అలా వస్తువులు తీసుకురావడం, అమ్మడం చేస్తూ కొన్ని ప్రొడక్ట్స్ జనాలకు ఎంత అవసరం అనే దాని గురించి బాగా తెలుసుకున్నారు. అలాంటి వస్తువులు నకిలీ చేసి అమ్మిన జనాలు తీసుకుంటున్నారనే విషయం బాగా గ్రహించారు. అలా బ్రాండెడ్ వస్తువుల పేరుతో నాసిరకం వస్తువులను ప్యాకింగ్ చేస్తూ విక్రయించడం మొదలు పెట్టారు. వీరితో బేగం బజార్కు చెందిన జయరాం కలిశాడు. ముగ్గురు నగరంలోనే పలు కిరాణా షాపులను ఎంచుకొని వాటిని నాసిరకం ప్రొడక్ట్స్ అమ్మి క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టారు. బ్రాండెడ్ కవర్లలో ముడి సరుకులు ప్యాక్ చేసేందుకు కాటేదాన్ వద్ద ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. దీన్ని మహేందర్ సింగ్ అనే వ్యక్తి నడిపించేవాడు. అలా 2019 నుంచి 2022 వరకు కాచిగూడ, మైలార్ దేవరపల్లి, నల్లగొండలో తమ వ్యాపారాలు కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాపై నిఘా ఉంచి వీరిని పట్టుకున్నారు. వీళ్ళు తయారు చేస్తున్న సరుకు చూసి షాక్ అయ్యారు పోలీసులు. లేబుల్స్ మాత్రం బ్రాండెడ్, సరుకు మాత్రం కల్తీ. రెడ్ లేబుల్ స్టిక్కర్ తో రంపపు పొడితో టీ పౌడర్స్ తయారు చేస్తున్నారు. అదే విధంగా బ్రూక్ బ్రాండ్ పేరుతో నకిలీ టీ పౌడర్ ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. అంతేనా, హార్పిక్, లైజాల్, సర్ఫ్ ఎక్సెల్ వంటి బాత్రూమ్ క్లీనింగ్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ లేబుల్స్ వేసి కల్తీ సరుకును నింపి హైదరాబాద్ సిటీలోని బస్తీల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఇవే కాదు, పారాచూట్ కొబ్బరి నూనె, ఎవరెస్ట్ మసాలా వంటి వాటిని కూడా ఆయా బ్రాండెడ్ లేబుల్స్ తో వీళ్ళు తయారు చేసిన కల్తీ సరుకును నింపి వాటిని మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన తయారు కేంద్రాల్లో అక్షరాల 2 కోట్ల రూపాయల సరుకును పోలీసులు సీజ్ చేశారంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో కల్తీ, నకిలీ ప్రాజెక్టులను వీరు మార్కెట్లో విక్రయిస్తున్నారనేది.